సొంతింటి కల నెరవేరుస్తామని ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. 6 గ్యారంటీలో ఇందిరమ్మ ఇళ్లను కూడా చేర్చింది. ఈ మేరకు లోక్సభ ఎన్నికలకు ముందే ఇందిరమ్మ ఇంటి పథకానికి రేవంత్ సర్కార్ శ్రీకారం చుట్టారు. తాజాగా ఇందిరమ్మ ఇళ్ల పంపిణీపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కీలక విషయాలు వెల్లడించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పేదల సొంతింటి కల నెరవేర్చాలని ఇందిరమ్మ ఇంటి పథకం ప్రారంభించారు. ఈ మేరకు ప్రజల నుండి దరఖాస్తులు కూడా స్వీకరించారు. ఈ నేపథ్యంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి కీలక ప్రకటన చేశారు. ముందుగా గృహ నిర్మాణ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించి రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని తెలిపారు. 2024-25 బడ్జెట్లో ఇందుకు పెద్దపీట వేస్తామని పేర్కొన్నారు. రాబోయే 5 ఏళ్లలో రాష్ట్రంలో పేదల కోసం 22.50 లక్షల ఇందిరమ్మ ఇల్లు నిర్మిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. రాష్ట్రంలో ఉన్న 119 నియోజకవర్గాల్లో ఇళ్ల పంపిణీ జరుగుతుందని చెప్పారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 3,500 ఇళ్ల చొప్పున మొదటి విడతలో పంపిణీ చేస్తామని అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల వివరాలు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం ఫిబ్రవరిలో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టిన రేవంత్ సర్కార్ జూలైలో పూర్తి బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు కసరత్తు చేస్తోంది. ఈ బడ్జెట్ తర్వాతనే ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ చేపట్టే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే మార్చి 11న ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని రేవంత్ రెడ్డి ప్రారంభించారు. పథకం ప్రారంభం రోజే ఇంటి నమూనాను చూపించారు. ఇందిరమ్మ ఇళ్లకు అర్హత, ఎవరికి మంజూరు చేస్తారనే గైడ్ లైన్స్ కూడా రిలీజ్ చేశారు. ఇందిరమ్మ ఇళ్లను మహిళల పేరిట మంజూరు చేయాలని రేవంత్ సర్కార్ నిర్ణయించింది. తెల్ల రేషన్ కార్డు ఉన్న కుటుంబాలకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. తొలి దశలో భాగంగా సొంత జాగా ఉండి అందులో ఇల్లు లేని వారికి ఆర్థిక సాయం అందనుంది. లబ్ధిదారులు స్థానికులే ఉండాలి. అద్దెకు ఉండేవారు కూడా అర్హులే.